నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం, మంటల్లో ఆహుతైన అటవీ ప్రాంతం. ఉత్తరప్రదేశ్ జిజ్నోర్ జిల్లాను భయపెడుతున్న చిరుతలు, ఏడాదిన్నరలో 25 మంది మృతి. నెత్తురు మరిగిన చిత్తూరు జిల్లా ఘాట్ రోడ్లు, 3 రోజుల్లో 3 ఘోరమైన ప్రమాదాలు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఏపీకి పొంచి ఉన్న మరో ముప్పు, కలవరపెడుతున్న వాతావరణ శాఖ నివేదిక. వేడుకగా కాణిపాక బ్రహ్మోత్సవాలు, రథోత్సవానికి భారీగా హాజరైన భక్తులు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, వరుస సెలవుల ప్రభావం. ఇక వార్తలోని వివరాలు చూద్దాం. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. కాలిఫోర్నియా దక్షిణ భాగంలో లైన్ ఫైర్ కార్చిచ్చు శరవేగంగా వ్యాపిస్తోంది. ఎన్నో వేల ఎకరాలను ఇది కాల్చి బూడిద చేసింది. దీంతో వేలాది మంది ప్రజలు ఆ ప్రాంతాలను వదిలిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా, నెవాడా రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో చెలరేగిన కార్చిచ్చు భీకర రూపం దాల్చింది. లాస్ ఏంజల్స్కు తూర్పున అటవీ ప్రాంతంలో నెవాడాలోని ఇక్కడి రీజనల్ పార్కులో చెలరేగిన మంటలు అదుపు తప్పాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలకు భయంకరమైన వేడి గాలులు వీస్తున్నాయి. గత 2-3 రోజులుగా కాలిఫోర్నియాలో, నెవాడాలోని వాషు కౌంటీలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. రెనోలో 20,000 మందిని మరో చోటుకు తరలించాల్సి వచ్చింది. దాదాపు 100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు కృషి చేస్తున్నారని తెలిసింది. 2 రాష్ట్రాల్లోని ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వన్యప్రాణులు ఉత్తరప్రదేశ్ ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి. జనాలపై వరుసగా తోడేళ్లు, చిరుతలు చేస్తున్న దాడి తారాస్థాయికి చేరింది. యూపీలోని బహరాయిచ్ జిల్లాను కొద్ది నెలలుగా తోడేళ్లు వణికిస్తున్నాయి. తోడేళ్లు గుంపు జనాలపై దాడులు చేస్తూ ప్రాణాలు తీసేస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే యూపీలోని జిజ్నోర్ జిల్లాకు సంబంధించిన చిరుతల విషయం వెలుగులోకి వచ్చింది. జనావాసాల సమీపంలో చిరుతల సంచారం, దాడులతో జిజ్నోర్ జిల్లా ప్రజలు ఏడాదిన్నరగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. 85 గ్రామాల్లో 60,000 మంది ప్రజలను చిరుతలు వణికిస్తున్నాయి. జిజ్నోర్ సమీపంలో 500 వరకు చిరుతలు ఉన్నాయని యూపీ అటవీశాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. జిజ్నోర్కు చెందిన పిలానా ప్రాంతం ఎప్పుడూ జనాలతో కలకల్లాడుతూ ఉండేది. ఇప్పుడు వారంతా సాయంత్రం కాగానే ఇంటికి చేరుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. 2023లో చిరుత దాడితో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని స్థానికులు చెప్తున్నారు. ఊరికి 15 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో చిరుతలు బాగా ఉంటాయని, కానీ వాటి దాడులతో ఏడాది కాలంగా జనజీవనం అంతా తారుమారైందని ఆవేదన చెందుతున్నారు. ఇది ఒక్క గ్రామం పరిస్థితి కాదని గుర్తించిన అధికారులు జిజ్నోర్లోని సుమారు 85 గ్రామాలను హైపర్ సెన్సిటివ్ కేటగిరీలోకి చేర్చారు. అవన్నీ అటవీ ప్రాంతానికి 8 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. మ్యాన్ ఈటర్ చిరుతలను బంధించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ స్థానికులకు మాత్రం ఇంతవరకు ఎలాంటి ఊరట లేకుండా పోయింది. వాటిని బంధించేందుకు 107 బోన్లు ఏర్పాటు చేశారు. పొలాలకు వెళ్లేటప్పుడు ఒక్కరే వెళ్లొద్దని, ఫంక్షన్లు, రేడియోల్లో పెద్ద శబ్దంతో పాటలు పెట్టుకోవాలని అటవీశాఖ అధికారులు సూచించారు. చీకట్లో బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ప్రస్తుతం ఆయా ప్రయత్నాలన్నీ కొనసాగుతున్నప్పటికీ గత నెల 29న మరో వ్యక్తిని మ్యాన్ ఈటర్ చిరుత దాడి చేయడంతో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దాంతో ఏడాదిన్నర కాలంలో మృతుల సంఖ్య 25కు చేరడం జిజ్నోర్ జిల్లాలోని 85 గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా ఒకవైపు తోడేళ్ల దాడులు ఉత్తరప్రదేశ్లో కలకలం రేపుతుంటే, మరోవైపు చిరుతల దాడులు వణికిస్తుండడం హాట్ టాపిక్గా మారుతోంది. ఘాట్ రోడ్లు రక్తమోడుతున్నాయి. ముఖ్యంగా తిరుపతికి దారితీస్తున్న ఘాట్లలో ప్రమాదం పొంచి ఉంది. భారీ ట్రాఫిక్ వల్ల అతివేగం కూడా తోడవడంతో ఈ ప్రమాదాలు జరుగుతుండడం వల్ల ప్రతి నెల 10ల సంఖ్యలో జనాలు ప్రాణాలు వదులుతున్నారు. చిత్తూరు జిల్లాలో 3 రోజుల్లో 3 ప్రమాదాలు, అది కూడా ఘాట్ రోడ్లలోనే జరగడం భయాందోళనను రేకెత్తిస్తోంది. ఈ నెల 12న టమాటా లోడుతో వస్తున్న కంటైనర్ లారీ ఘాట్ రోడ్డు మలుపులో అదుపు తప్పి ఇన్నోవా కారుపై ఒరిగిపడింది. దీంతో ఇన్నోవా కారు అణిగిపోయి అందులో ఉన్న 3 దుర్మరణం పాలయ్యారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాకరాపేట ఘాట్ రోడ్లో ఈ ప్రమాదం జరిగింది.
పీలేరు మీదుగా తిరుపతికి వస్తూ మార్గమధ్యంలో బాకరాపేట ఘాట్ రోడ్ మొదటి మలుపులో అదుపు తప్పి పక్కనే ఎదురు వెళ్తున్న ఇన్నోవా కారుపై ఒరిగిపోయింది. తిరుమల వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదానికి గురయ్యారు. ఈ నెల 13 అంటే శుక్రవారం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ పరిధిలోని బంగారుపాలెం మండలం మొగలిఘాట్ వద్ద బస్సు, లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 7గురు చనిపోయారు. మరో 30 మంది గాయపడ్డారు. చిత్తూరు వైపు నుంచి పలమనేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఐరన్ లోడ్తో వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘాట్ రోడ్లో అతి వేగంతో వచ్చిన లారీ అదుపు తప్పి డివైడర్ దాటి పక్క రోడ్డులో వస్తున్న బస్సును ఢీకొట్టింది. అనంతరం 2 వాహనాలు మరో లారీ మీదకు దూసుకెళ్లాయి. ఈ ఘటనలో బస్ డ్రైవర్తో పాటుగా 7గురు చనిపోయారు. లారీలోని ఇనుప చువ్వల కింద ఇరుక్కొని కొంతమంది చనిపోయారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి ఇప్పటికీ విషమంగా ఉంది. చికిత్స కోసం వారిని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో బాధితుల ఆక్రందనలతో ఆసుపత్రి ప్రాంగణం వద్ద ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. ఇక శనివారం మరో ప్రమాదం అదే ఘాట్ రోడ్లో జరిగింది. శుక్రవారం ప్రమాదం జరిగిన ప్రదేశానికి అతి దగ్గరలో కారు ప్రమాదానికి గురైంది. తిరుపతి వెళ్లొస్తున్న ఓ కుటుంబం ఈ ప్రమాదానికి బలైంది. బంగారుపాలెం మండలం గాజులపల్లి మొగలిఘాట్కు దగ్గరలో కారు టైర్ ఒక్కసారిగా పేలడంతో డివైడర్కు ఢీకొట్టింది. 2 అక్కడికక్కడే చనిపోగా 5గురు గాయపడ్డారు. వారిలో ఓ చిన్నారి ఉంది. తిరుమలకు వచ్చి బెంగళూరుకు తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జీటీపీఎల్ చెలికం సిటీ కేబుల్ ప్రసారం చేసిన భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి విగ్రహాన్ని ప్రకాశం పార్కులో మూలన పెట్టడం ఏంటి అనే వార్తా కథనానికి అధికారుల నుండి స్పందన లభించింది. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రానికి వివిధ ప్రాంతాల నుండి విచ్చేసే యాత్రికులు, భక్తులను దృష్టిలో ఉంచుకుని ఆహ్లాదకరమైన వాతావరణంతో స్వాగతం పలికేందుకు మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. అయితే శ్రీనివాస సేతు వంతెన నిర్మాణ పనులలో భాగంగా విగ్రహాలు పనులకు అడ్డంగా ఉన్నాయనే నెపంతో అక్కడి నుండి తొలగించి తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ప్రకాశం పార్కులో భారతరత్న అవార్డు గ్రహీత ఎంఎస్ సుబ్బలక్ష్మి, తెలుగు తల్లి విగ్రహాలను ఓ మూలన పెట్టడంతో నగరవాసులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇదే కథనాన్ని సిటీ కేబుల్ ఇటీవల ప్రసారం చేయడంతో అధికారులు యథాస్థానంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పనులను ప్రారంభించారు. 2-3 రోజులలో ఎంఎస్ సుబ్బలక్ష్మి విగ్రహాన్ని ప్రారంభించేందుకు నగరపాలక సంస్థ అధికారులు పనులను వేగవంతం చేస్తున్నారు. తిరుపతి మున్సిపల్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య ప్రత్యేక చొరవతో పూర్ణకుంభం కూడలి సమీపంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రకాశం పార్క్ నుండి ఎంఎస్ సుబ్బలక్ష్మి విగ్రహాన్ని తీసుకువచ్చి పూర్ణకుంభం కూడలి వద్ద ఏర్పాటు చేసి ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నగరవాసులు జీటీపీఎల్ చెలికం సిటీ కేబుల్ యాజమాన్యాన్ని, సిబ్బందిని అభినందించారు. అధికారులకు, ప్రజలకు వారధిగా నిలుస్తున్న సిటీ కేబుల్ న్యూస్ బృందాన్ని పలువురు ప్రశంసించారు. మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో పిల్లల నుండి అధిక ఫీజు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఏఐఎస్ఎఫ్ నాయకులు తెలిపారు. తిరుపతి బైరాకపట్టణంలోని గంధమనేని శివయ్య భవన్లో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ మోహన్ బాబుకు సంబంధించిన శ్రీ విద్యానికేతన్ కాలేజీలో అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారని, ఇప్పటికైనా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకుని అధిక ఫీజులు వసూలు చేస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థి సంఘాలంతా ఏకమై మోహన్ బాబు విశ్వవిద్యాలయాన్ని ముట్టడిస్తామని పేర్కొన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీలో పేద మెరిట్ విద్యార్థులు విద్యను అభ్యసిస్తుంటే వారి నుండి సైతం అధిక ఫీజులను రాబట్టడం బాధాకరమని, న్యాయమైన విద్యను అందించాల్సిన విశ్వవిద్యాలయాలు ఇలా ఫీజు దోపిడీ చేయడం హేయమైన చర్యని మోహన్ బాబు విశ్వవిద్యాలయంపై మండిపడ్డారు. ఏంటి ఈ ఫీజు మేము ఎందుకు కట్టాలి, ప్రభుత్వం 70,000 కదా చెప్పిందని చెప్తే వారి మీద ఏదో రకంగా హెచ్ఓడీల దగ్గర నుంచి కానివ్వండి, వారి దగ్గర ఒత్తిళ్లు తీసుకురావడం, అటెండెన్స్ లేకపోతే వాళ్ళని డిబార్ చేయడం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లతో ఈరోజు కొట్టేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో చూస్తున్నాం. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో తామంతా ప్రజలకు సేవ చేశామని, తమను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 సంవత్సరాలుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివిధ విభాగాలలో నర్సులుగా విధులు నిర్వహించామని, అయితే తాము చదువుకున్న చదువుకు, చేస్తున్న వృత్తికి భద్రత లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. తిరుపతి రుయా హాస్పిటల్ నుండి ర్యాలీ నిర్వహించారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, ఇప్పటికైనా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పందించి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
ఎన్నో సంవత్సరాలుగా హాస్పిటల్కు వచ్చే రోగులకు సేవ చేస్తూ తమ వృత్తిని కొనసాగిస్తున్నామన్నారు. తమ కుటుంబాలను సైతం పక్కన పెట్టి రోగుల అవసరాలు తీరుస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని నర్సింగ్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటూ విజ్ఞప్తి చేశారు. మా బాధల్ని గుర్తించి దయచేసి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము. మీరు ఇండివిజువల్ కూడా లెక్కగా తీసుకోండి సార్. ఒక్కొక్కరికి ఎంతెంత ఎక్స్పీరియన్స్ ఉందని తీసుకోండి. 1 కాదు 2 కాదు, దగ్గర 15 నుంచి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్సెస్ తో ఉండి మేము ఇన్నేళ్లుగా చేస్తున్న వాళ్ళని దయచేసి గుర్తించండి. వేమన విజ్ఞాన కేంద్రం మరియు దళిత సాహిత్య వికాస వేదిక సంయుక్తంగా ప్రజ్ఞాశ్రీ డాక్టర్ బండి సత్యనారాయణ నిర్వాణ నవల పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. తిరుపతి సుందరయ్య నగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో నిర్వాణ నవల పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్లారపు నాగార్జున, అంజయ్య, గోవర్ధన్, గుర్రప్ప, కందారపు మురళి తదితరులు విచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత మాట్లాడుతూ బుద్ధుని యొక్క జీవితం గురించి, బుద్ధుని గమ్యాన్ని తెలుసుకునేందుకు ఈ నవల ఎంతగానో ఉపకరిస్తుందని పుస్తక రచయిత పేర్కొన్నారు. ప్రస్తుతం నవలలు అంతరించిపోతున్న తరుణంలో ఇటువంటి నవల రచించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అని తెలిపారు. ప్రజలందరికీ బుద్ధుని గురించి తెలిసేలా ఈ పుస్తకంలో రచించడం జరిగిందని పుస్తక రచయిత తెలిపారు. తెలుగు నాట వచ్చిన మొట్టమొదటి నవల ఈ నిర్వాణ అనే నవల. అలాంటి నవల్ని ఈ రోజున తిరుపతిలో ఆవిష్కరించటం, అనేక ప్రముఖుల సమక్షంలో ఈ ఆవిష్కరణ జరగటం చాలా మంచిది. ఈ నవల చదివితే అసలు బౌద్ధం అంటే ఏమిటి, అసలు బౌద్ధం మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. తెలిసి కొన్ని, తెలియక కొన్ని, ప్రచారంలో ఉన్న అవాస్తవాలు కొన్ని, రకరకాల అభిప్రాయాలతో బౌద్ధం పట్ల కలిగి ఉన్నారు. అలాంటి అపోహలన్నీ తొలగి అసలు వాస్తవమైన బుద్ధుడి యొక్క జీవిత కథని, బుద్ధుడి యొక్క జీవిత గమ్యాన్ని మనం అర్థం చేసుకోవటానికి ఈ నవల అందరికీ చక్కగా ఉపకరిస్తుంది. సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఘంటసాల గానం ఉంటుందని తిరుపతి ఫిలిం సొసైటీ సభ్యులు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. గాన గంధర్వుడు ఘంటసాల పాడిన పాటలు విశ్వమంతా వినిపిస్తూనే ఉంటాయన్నారు. సెప్టెంబర్ 22న ఉదయం 8 గంటలకు దేవేంద్ర థియేటర్లో ఘంటసాల బయోపిక్ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నట్లు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. ఆస్థాన గాయకుడిగా ఘంటసాల గారు తిరుమల తిరుపతి దేవస్థానం నందు ఫస్ట్లో అక్కడ చేరి, తర్వాత అక్కడి నుంచి మన మామూలుగా అన్ని సినిమాలలో కూడా ఆయన పేరు తీసుకున్నాడు. ఘంటసాల గారు ఆయన డైరెక్ట్ చేశాడు చాలా సినిమాలకి సంగీత డైరెక్టర్గా. గుండమ్మ కథ, రహస్యము, మాయాబజారు, ఇటువంటి సినిమాలన్నీ కూడా, గొప్ప సినిమాలన్నీ కూడా ఆయన డైరెక్ట్ చేశాడు. లవకుశ, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లవకుశ కూడా ఆయన డైరెక్ట్ చేసి మనకు ప్రజల చేత మెప్పు పొందాడు. ఆయన పద్మశ్రీ అవార్డు వచ్చింది. అదేవిధంగా ఆయన భగవద్గీత, పుష్ప విలాపము, రాబోయే బంగారు బావ, ఇటువంటి ఆల్బమ్స్ కూడా ఎన్నో చేశారు. నమో వెంకటేశాయ, ఏడుకొండ స్వామి, ఇటువంటి గొప్ప గొప్ప పాటలన్నీ కూడా పాడి ప్రజలను మెప్పించారు. అటువంటి గాయకుడు మనకు ఆంధ్రాలో పుట్టడం మనకు అదృష్టం. ఈ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఆయన పేరు మనం వింటూనే ఉంటాము. ఆయన యొక్క జీవిత చరిత్రను 22వ తేదీ దేవేంద్ర థియేటర్ నందు పిక్చర్ రిలీజ్ చేయబడుతుంది. మీరందరూ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసి జయప్రదం చేయాల్సిందని కోరుకుంటున్నాం. కాణిపాకంలో అంగరంగ వైభవంగా రథోత్సవం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారికి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాకర్లవారిపల్లికి చెందిన కె ఏతిరాజు నాయుడు కుమార్తె కె మీనాకుమారి శివప్రసాద్ దంపతులు, కె పూర్ణచంద్రారెడ్డి, మాజీ విఎం చంద్రశేఖర్ రెడ్డి, మాజీ విఎం జ్ఞాపకార్థం వారి కుమారులు హరిప్రసాద్ రెడ్డి మండపడి వినియోగం గంగన్న మండపం వద్ద నిర్వహించారు. అలాగే ఆలయంలో ఉదయం స్వామివారికి ఉభయదారులు వరుస ఉభయం తీసుకురాగా అర్చక స్వాములు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి వివిధ రకాల పరిమళ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం స్వామివారి ఊరేగే రథానికి ఉదయం 8 గంటలకు ఆచకులు శాశ్వతంగా పూజలు నిర్వహించి కొంత దూరం లాగి వదిలిపెట్టారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు స్వామివారు అధిరోహించిన రథానికి మరోమారు ప్రత్యేక పూజలు నిర్వహించి గణేష్ నామస్మరణలను మిన్నంటుతుండగా వైవిధ్యభరితమైన సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనల నడుమ కాణిపాకం పురవీధుల గుండా ఘనంగా ఊరేగించారు. కాణిపాక పుణ్యక్షేత్రం నందు నేడు స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది.
వేలాది మంది భక్తులు తరలిరాగా స్వామివారు సిద్ధిబుద్ధి సమేతుడై సర్వాలంకార భూషితుడి రథాన్ని అధిరోహించి కాణిపాక పురవీధుల్లో ఊరేగుతూ భక్తుల్ని కటాక్షిస్తున్నారు. సైబర్ నేరగాళ్లపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఈస్ట్ సిఐ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, డీఎస్పీ వెంకటనారాయణ ఆదేశాల మేరకు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని విస్తృతం చేస్తున్నామని తెలిపారు. ఈస్ట్ పోలీస్ స్టేషన్లో సిఐ మహేశ్వర్ రెడ్డి సిటీ కేబుల్తో మాట్లాడుతూ ప్రజలు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ముఖ్యంగా ఓటీపీలను తెలియని వారికి చెప్పవద్దని తెలిపారు. ఓటీపీ అనేది చాలా విలువైనదని, ఓటీపీని ఇతరులకు చెప్పడం ద్వారా తమ బ్యాంకు లావాదేవీల్లో నగదు మాయం చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఉద్యోగ ఉపాధి పేరుతో ఆన్లైన్లోనే జాబ్ చేసే అవకాశం తమ సంస్థ మీకు కల్పిస్తుందని, ఫోన్ల ద్వారా యువకులను మోసం చేసే సైబర్ నేరగాళ్లు సమాజంలో ఎక్కువయ్యారని, వారి పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు మహేశ్వర్ రెడ్డి సూచించారు. సైబర్ క్రైము, ఏటీఎం సెంటర్స్లో ఫ్రాడ్, సెల్ ఫోన్ ద్వారా ఓటీపీలు ద్వారా కొంతమంది వ్యక్తులు ప్రజలను మోసం చేసి వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని దోచేస్తున్నారు. కాబట్టి ప్రజలు, యువకులు జాగ్రత్తగా ఉండాలి. ఏదో రకమైన ఆశ చూపించి ఇంట్లో కూర్చొని జాబ్ చేయొచ్చు అంటారు, లేకుంటే షేర్ మార్కెట్లో పెడితే మీకు పెట్టుబడికి డబల్ వస్తుందంటారు. రకరకాల ఆశలు చూపించి మిమ్మల్ని వాళ్ళ లింక్స్ పంపించి లింక్స్ను అప్లోడ్ చేపించి కొన్ని యాప్స్ ద్వారా మిమ్మల్ని మోసాలకు గురి చేసి మీ దగ్గర ఉన్న ధనాన్ని అంతా దోచుకుంటున్నారు. దయచేసి ఈ ఊబిలో చిక్కుకుపోకుండా, నష్టపోకుండా మీరంతా ఉండాలని తిరుపతి వాసులందరికీ తెలియజేసుకుంటున్నాను. సెబ్ను రద్దు చేసి ఎక్సైజ్ శాఖను పునరుద్ధరించి యథావిధంగా కొనసాగినందుకు కృతజ్ఞతగా ఎక్సైజ్ అధికారులు శనివారం జిల్లా కేంద్రమైన చిత్తూరు పిఎస్ కార్యాలయం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రలకు కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎక్సైజ్ శాఖను 3 శాఖలుగా విభజించి పరిపాలన చేసినందుకు తాము శాఖపరంగా పదోన్నతులు, ఖాళీల భర్తీ తదితర వాటి విషయంలో ఎంతో నష్టపోయినట్లు తెలిపారు. ఎక్సైజ్ శాఖ పూర్వ విధంగా పునరుద్ధరించి విధులు కేటాయించడం వల్ల తమ డిమాండ్లు నెరవేరినట్లు అయిందని ఎక్సైజ్ అధికారులు మీడియాకు వెల్లడించారు. అందుకు కృతజ్ఞతగా తాము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పాలాభిషేకం నిర్వహించి హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీధర్రావు, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా గౌరవ ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు తిరిగి ఈ డిపార్ట్మెంట్ని, ఎస్సీబీని రద్దు చేస్తూ యూనిఫికేషన్, ఎక్సైజ్ యూనిఫికేషన్ జీవో ఇచ్చారు. శాఖ పునరుద్ధరణకు సంబంధించిన జీవో కూడా నిన్న విడుదలైంది. ఈ సందర్భంగా మేము మొత్తం ఒకే యూనియన్గా ఉండడం వల్ల మాకు ఒకమైన గందరగోళ పరిస్థితి తొలగిపోయి మాకు పదోన్నతుల విషయం కానీ ఇతరత్ర అనేక విషయాల్లో మంచి ఆశావాద దృక్పథమైన వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఎక్సైజ్ మినిస్టర్ గారికి కృతజ్ఞతాపూర్వకంగా ఈరోజు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ అందించిన తాజా వెదర్ రిపోర్ట్ అందరినీ కలవరపెడుతోంది. ఆగ్నేయ బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతోనే కోస్తా బంగ్లాదేశ్, ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాలపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా అల్పపీడనం బలపడుతుంది. పశ్చిమ బెంగాల్, వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. కోస్తాలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని, మిగతా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ అండ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. లోక్ అదాలత్లో తీర్పు సుప్రీంకోర్టు తీర్పుతో సమానం. సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్ ఉపయోగించుకోండని 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్ కోరారు. హైకోర్టు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పట్టణంలోని కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్, సీనియర్ సివిల్ జడ్జి బేబీరాణి, జూనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రియ మరియు అన్ని శాఖల ఉన్నతాధికారులు, బ్యాంక్ సిబ్బంది, పారా లీగల్ వాలంటీర్లు, కోర్టు సిబ్బంది మొదలైన వాళ్లు లోక్ అదాలత్లో పాల్గొన్నారు. న్యాయమూర్తి శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ లోక్ అదాలత్లో ఇచ్చే తీర్పు సుప్రీంకోర్టు తీర్పుతో సమానం అన్నారు. దీనికి తిరిగి అప్పీల్ లేదని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే కోర్టు యందు పెండింగ్లో ఉన్న అన్ని రకాల రాజీ పడని క్రిమినల్ కేసులు,
చెక్ బౌన్స్ కేసులు, మోటార్ ప్రమాద పరిహార కేసులు, లేబర్ కేసులు, సివిల్ కేసులు మరియు కోర్టు వరకు వెళ్లని రాజీ పడదగిన తగాదాలు లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చు. లోక్ అదాలత్ అవార్డు అప్పీల్ లేని అంతిమ తీర్పు అని తెలిపారు. నేడు లోక్ అదాలత్లో ఇరుపక్షాల కక్షిదారులకు న్యాయం జరిగే విధంగా కొన్ని కేసులను సత్వర తీర్పు ఇచ్చామని తెలియజేశారు. సమాజంలో నేరాలు ఎక్కువైపోతున్నాయి. ఆ నేరాలలో తొందరగా రాజీ అయిపోతే సమస్య అనేది కొంచెం తగ్గుతుందేమో, తగ్గుముఖం పడుతుందేమో ప్రతి కోర్టులోనే అని చెప్పేసి మన భారత సుప్రీంకోర్టు వారు దాన్ని ఏం చేశారంటే ఎవ్రీ 3 months వన్స్ లోక్ అదాలత్ పెడితే బాగుంటుందని చెప్పేసి చేయడం జరిగింది. చూడండి, మన శ్రీకాళహస్తిలో ఎవరికి తెలియదేమో 5,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. 5,000 కేసులు. నిజంగా నేను వచ్చినప్పుడు 500, మేడం గారి దగ్గర 600, నా దగ్గర 500, మేడం గారి దగ్గర 1000 ఉండొచ్చు, లేదంటే 1500 ఉండొచ్చు అనుకున్నాను. కానీ 5,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. ఉన్నది 4 కోట్లు, 5,000 కేసులు. ఎవరెవరికి ఏమేమి సమస్యలు ఉన్నాయో కాంపౌండబుల్ కేసెస్ అన్నీ వచ్చి చక్కగా పరిష్కరించుకుంటారని, నేను కూడా మీకు ఎంత అవసరమో అంతవరకు మేము హెల్ప్ చేస్తామని. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మాజీ డీఐజీ ప్రభాకర్ అండ్ చైతన్య, ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు, పులివెందుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కళ్యాణి, తెలంగాణ మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. స్వామి ఆశీస్సులతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామిని కోరుకోవడం జరిగింది. అలాగే మా అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఆ స్వామి కాపాడాలని, అలాగే రానున్న రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉండి ఎటువంటి విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ప్రశాంతంగా జీవించాలని కోరుకోవడం జరిగింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో మెరుగైన విద్యను పిల్లలకు అందించడానికి కృషి చేస్తుందని చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ఉపాధ్యాయులను సన్మానించడం మన బాధ్యతని నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. తిరుచానూరులోని శిల్పారామంలో గురు పూజోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గంలోని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ ప్రతి మనిషికి తల్లి తండ్రి తర్వాత గురువే మార్గదర్శి అని కొనియాడారు. కులమత భేదాలు లేకుండా నిస్వార్థంగా విద్యార్థులందరికీ ఒకే విధంగా చదువు చెబుతూ జీవితంలో ఎదగడానికి గురువు ఎంతగానో దోహదపడతారని అన్నారు. అదేవిధంగా గురువుల పాత్ర సమాజానికి చాలా అవసరమని, వారి వల్లే పిల్లలు బంగారు భవిష్యత్తు ముఖ్య పోషణ పోషించేది గురువులకు మాత్రమే దక్కుతుందని, విలువైన విద్యను అందించడానికి గురువులు నిరంతరం కృషి చేస్తున్నారని, వారు విలువని ఎవరూ వెలకట్టలేరని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్, చంద్రగిరి నియోజకవర్గంలోని ఉపాధ్యాయులందరూ పాల్గొన్నారు. తల్లి తండ్రి దైవం తర్వాత గురువు ఇంపార్టెంట్. యుక్త వయసు వచ్చేంత వరకు ఎక్కువ గురువులతో ఉంటాం. అటువంటి గురువుల్ని మొన్న 5వ తారీఖు గురు పూజ వచ్చిన రోజు సన్మానం చేసుకునే దానికి అవకాశం లేకుండా, ఎందుకంటే ఆ రోజు ఆ మండలాల అధికారులు చేస్తారు, అన్ని చోట్ల చేయలేదు కాబట్టి చంద్రగిరి నియోజకవర్గంలో ఈరోజు వారి యొక్క అందరి యొక్క అనుమతితో కలిసి ఈరోజు పెట్టుకోవడం జరిగింది. ఈరోజు అందరూ చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న అందరూ వచ్చి కూడా నాకు వారి యొక్క సన్మానించేదానికి నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నా. తిరుపతిలో విద్యార్థులు రెచ్చిపోయారు. నగరంలోని ఓ సినిమా థియేటర్లో యువకుడు కత్తిపోట్లకు గురైన ఘటన కలకలం సృష్టిస్తోంది. ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. తిరుపతిలోని పీజీఆర్ సినిమా థియేటర్లో ఈ ఘటన జరిగింది. గాయపడిన విద్యార్థి లోకేష్ ను మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థిగా గుర్తించారు. దాడి చేసిన యువకుడు కార్తిక్, యువతి అక్కడి నుంచి పరారయ్యారు. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన కార్తీక్ను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థి లోకేష్ ఓ యువతితో
కలిసి స్థానిక పీజీఆర్ థియేటర్లో సినిమాకు వెళ్లాడు. కార్తీక్ అనే యువకుడు లోకేష్పై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. కత్తితో దాడి చేసిన తర్వాత కార్తీక్తో కలిసి యువతి పరారైంది. ఇద్దరు యువకులతో యువతి ప్రేమాయణం నడిపినట్లు సమాచారం. యువతి పక్కా వ్యూహంతో హత్యాయత్నం చేయించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో లోకేష్కు యువతే సినిమా టికెట్లు బుక్ చేసినట్లు తెలిసింది. పథకం ప్రకారమే కార్తీక్తో యువతి దాడి చేయించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. పరారైన ఇద్దరిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గాయపడిన లోకేష్ది ప్రకాశం జిల్లా గిద్దలూరు అని, కత్తితో దాడి చేసిన కార్తీక్ యువతి ఇద్దరూ సుల్లూరుపేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పీజీఆర్ థియేటర్లో లోకేష్, కావ్య అనే ఇద్దరు బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకొని సినిమా చూస్తుండగా కావ్య లవర్ అయినటువంటి కార్తీక్ అనే వ్యక్తి వచ్చి అకస్మాత్తుగా అతని వద్ద ఉన్న కత్తితో అతనిపైన దాడి చేసి ఇంజురీ చేశారు. డిఎస్పీ గారికి, సిఐ గారికి తెలుస్తుందని ఇమ్మీడియట్గా పంపించారు. నన్ను కూడా హాస్పిటల్కి పంపించారు. స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాను. అతనైతే ప్రజెంట్ ట్రీట్మెంట్లో ఉన్నాడు. అతను కార్తీక్, కావ్య ఇద్దరు పారిపోయారు. అక్కడ శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ సైకియాట్రిస్ట్ విభాగం వారి ఆధ్వర్యంలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ వారోత్సవాలలో భాగంగా శనివారం స్విమ్స్ శ్రీ పద్మావతి ఆడిటోరియం నందు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలిపారు. Interact and react and pull them out of whatever that situation, either depression or whatever other situation. We about 3-4 years ago we had one neurology resident like that committed a suicide in Nizam Institute of Medical Sciences. Same thing, people were watching him 3 days, 4 days. He was not feeling well, he was not attending to duties, he was depressed, but nobody took seriousness about it. So what we invest in others will come back to us. One day I am top, somebody is depressed, I give them a hand, then they will come up. వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుండటంతో భక్తులు క్యూ లైన్లలో శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. తిరుమలలో ఎటు చూసినా జనసంద్రంగా మారింది. నిన్న నైట్ 6 గంటలకి క్యూలో నిలబడితే ఇప్పుడు బయటకు వచ్చాం సార్. నిన్న వేయించుకున్నాం, ఈ రోజు 1:30 దర్శనం అయింది. నిన్న 6 o'clock వెళ్ళాను, ఇప్పుడు బయటకు వచ్చేసాను. బాగా చూసుకుంటారు. నిన్న 6ంటికి వచ్చాము లైన్లో, మళ్ళీ తర్వాత అక్కడ రూమ్ దొడ్డి ఇచ్చారు, అక్కడ కూర్చున్నాం. అక్కడ కూర్చున్నాను, టిఫిన్ అది పెట్టారు, తిన్నాం. మళ్ళీ కిందకి దిగా, మళ్ళీ లోనికి వచ్చాం, మళ్ళీ దొడ్లో కూర్చున్నాం. తెల్లారి 7ంటికి వదిలారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 4 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవంపై ఇంజనీరింగ్ అధికారులు, అక్షయపాత్ర నిర్వాహకులతో శనివారం కమిషనర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల మేరకు అన్ని హంగులతో స్విమ్స్ కూడలి, న్యూ బాలాజీ కాలనీ, ముత్యాలరెడ్డిపల్లి, ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద గల అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశామని అన్నారు. అయితే మొదటి దశలో ప్రారంభం కాలేదని, ఈ నెల 18న 2వ దశలో ప్రారంభించాలని ప్రభుత్వం నుండి ఉత్తర్వులు అందాయని అన్నారు. ఈ మేరకు 4 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు సరిచూసుకోవాలని అన్నారు. క్యాంటీన్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు. ప్రజలకు అందించే ఆహారం సరైన సమయంలో ఇచ్చేలా చూడాలని అక్షయపాత్ర నిర్వాహకులను ఆదేశించారు. ప్రారంభోత్సవానికి ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తగా చూడాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల నిర్వహణపై ఇప్పటికే అధికారులకు అన్ని విధులు కేటాయించామని అన్నారు. వారందరూ పనులు సక్రమంగా చేసి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం విజయవంతం చేయాలని కమిషనర్ అన్నారు. బెంగళూరు నుంచి తిరుపతికి వెళ్తున్న ఇన్నోవా కారు బంగారిపాలెం ఫ్లైఓవర్ బ్రిడ్జి పైన టైరు పేలడంతో కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో 2 మృతి చెందారు. కారులో 7 మంది ప్రయాణిస్తున్నారు. 7 మందిలో ఒక చిన్న పాప కూడా ఉన్నట్లు సమాచారం. వీరు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడి పల్టీలు కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న 7 మందిలో 2 అక్కడికక్కడే మరణించారు. మిగతా వాళ్ళ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం, మంటల్లో ఆహుతైన అటవీ ప్రాంతం. ఉత్తరప్రదేశ్ బిజ్నోర్ జిల్లాను భయపెడుతున్న చిరుతలు, 1.5 ఏడాదిన్నరలో 25 మంది మృతి.
నెత్తురు మరిగిన చిత్తూరు జిల్లా ఘాట్ రోడ్లు 3 రోజుల్లో 3 ఘోరమైన ప్రమాదాలు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఏపీకి పొంచి ఉన్న మరో ముప్పు, కలవరపెడుతున్న వాతావరణ శాఖ నివేదిక. వేడుకగా కాణిపాక బ్రహ్మోత్సవాలు, రథోత్సవానికి భారీగా హాజరైన భక్తులు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, వరుస సెలవుల ప్రభావం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.